హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి డిన్నర్ వ్లాగ్ అండి. డిన్నర్‌లోకి నేనిక్కడ రసం, ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంటాయి 2 కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. రసం అయితే ఇది పచ్చి పులుసు చేసిన టేస్ట్ అయితే వస్తుంది. మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి. తర్వాత చికెన్ ఫ్రై కోసం నేనిక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రైలో మనం టొమాటోస్ వేయమండి. రసంలో మనము ఆనియన్స్ వేయము. కాబట్టి ఇక్కడ నేను సెపరేట్‌గానే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు చిన్నవి తీసుకుంటే ఒక 2 కానీ, 3 కానీ తీసుకోండి. తర్వాత టొమాటోస్ కూడా రసం కోసం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. మరీ చిన్న పీసెస్ అయితే ఏం అవసరం లేదు. రసం బాగా ఉడికిపోతుంది కదా వాటర్‌లో. కాబట్టి టొమాటోస్ నార్మల్‌గానే కట్ చేసుకున్నాను. ఇది డిన్నర్ వ్లాగ్ కదా! బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. నేను 7కి అలా స్టార్ట్ చేశాను డిన్నర్ చేయడం. ఇంకా మధ్య మధ్యలో తనతో మాట్లాడుతూ తననెత్తుకొని ఇంకా ప్యాంపర్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇక్కడ నేను టొమాటోస్ అన్నీ కూడా కట్ చేసేసాను. తర్వాత మధ్యలో వెళ్ళిపోయారు బాబు. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం మనము చికెన్‌లోకి. అందుకనే ఆ విధంగా కట్ చేశాను. ఇంకా రసం కోసం అయితే మాత్రం పచ్చిమిరపకాయలని సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా మనము చికెన్‌కి అల్లం వేయమండి. తెల్లగడ్డ మాత్రమే వేస్తాము. కాబట్టి తెల్లగడ్డ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. తెల్లగడ్డను కూడా మంచిగా ఒలిచేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రసంలో కూడా మనం తెల్లగడ్డ వేస్తాము. కాబట్టి కొంచెం ఎక్కువగానే ఒలిచి పెట్టుకోండి. ఇంకా కొద్దిగా ఒక పిడికెడు నిండా చింతపండు కూడా తీసుకున్నాను. ఒక గిన్నెలోకి మనం కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ కూడా వేసేసుకొని వాటర్ వేసుకున్నాను. అది మునిగేంత వరకు. వేసుకొని చింతపండు కూడా వేసి, ఉప్పు ఇంకా పసుపు కూడా వేసి స్టవ్ పైన పెట్టేశాను. చింతపండుని ఒకసారి కడగండి. కడిగిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా రసంకైతే అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ మనం చికెన్ ఫ్రై చూద్దాము. వేరే స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. వేసుకొని అది కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు మాత్రం వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి ఇందులో మనము. తెల్లగడ్డ మాత్రమే వేస్తాము. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. తర్వాత చికెన్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా పసుపు ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా ఈ స్టేజ్‌లోనే వేసేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలపండి చికెన్‌ని. చికెన్‌కి ఉప్పు, పసుపు బాగా పట్టేలాగా కలపండి. అంతే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ చికెన్ అయిపోయినట్లే. రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. రసం అయితే చికెన్‌కి ఇంక నేను ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంక అది లో ఫ్లేమ్‌లో పెట్టాను. చికెన్ బాగా ఉడికిపోవాలి. 90% చికెన్ ఉడికిపోవాలి. ఈలోపు మనకి టొమాటోస్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. దాన్ని తీసి పక్కన పెట్టేసి ఆ స్టవ్ పైన నేను అన్నం పెట్టేశాను. బియ్యం కడిగి పెట్టేశాను రైస్ కోసం. ఇంకిక్కడ నేను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదా! ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని తెల్లగడ్డల్ని కూడా వేసి రోట్లో వేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటున్నానండి. దంచుకుంటే బావుంటుంది. లేకపోతే మిక్సీలో వేసి జస్ట్ పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ఆ పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా కూడా దంచుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా రసం చెప్పాను కదా! రసం అయిపోయింది. ఈలోపు టొమాటోస్ కూడా బాగా చల్లగా అయిపోయినాయి. అందులోకి కావాల్సినంత నీళ్ళని యాడ్ చేసుకొని టొమాటోస్‌లో నుంచి గుజ్జు, ఆ చింతపండు గుజ్జు అంతా కూడా మంచిగా వాటర్‌లోకి నలిపేసి ఆ చెత్త మాత్రం తీసి పక్కన పడేశాను. ఇందాక మనము రసంకైతే ఇంకా రసం వాటర్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇందాక మనం పచ్చిమిరపకాయల పేస్ట్ రుబ్బాం కదా రోట్లో, అందుకని ఆ రోల్ని కూడా కడిగేసి దాన్ని వాటర్ ఏం లేకుండా తుడిచిపెట్టేశాను. మనం జీలకర్ర, మిరియాలు నూరుకోవాలి రసం కోసం. అందుకనే తుడిచిపెట్టేశాను. ఈ గ్యాప్‌లో ఆరిపోతుందిలే అనేసి. మధ్య మధ్యలో చికెన్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. చికెన్‌లో నుంచి వాటర్ అంతా బాగా రిలీజ్ అవుతుంది. చికెన్‌ని మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా రైస్ కూడా పక్కన పెట్టాను కదా! దాన్ని కూడా నేను ఒకసారి చూసుకున్నాను. ఇంకా బాబు మళ్ళీ వచ్చాడు. తనకి ఇదేం చేశావు? అదేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇవాళ? అని చెప్పి వస్తున్నాడు. మధ్య మధ్యలో వస్తూ ఉంటాడింకా. చికెను ఇంకా అన్నం, రసం చేశానని చెప్తున్నాను. తర్వాత చికెన్ పెట్టేసాను కదా! లో ఫ్లేమ్‌లో ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము రసం పౌడర్ రెడీ చేసుకుందాము. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేశాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేశానండి. అంతే రసం పౌడర్‌కి ఇంకేం వేయట్లేదు. వేసి బాగా మెత్తగా మెదిపేశాను. మెత్తగా నూరుకోవాలి రసం పొడికి.
తర్వాత అది తీసేసి దాంట్లోకి 4 తెల్లగడ్డ రెమ్మలు కూడా వేసి లైట్‌గా కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. ఆ రసం పొడి ఇంకా తెల్లగడ్డను కూడా నూరేసి పక్కన పెట్టేసాను. ఈలోపు మనకి చికెన్‌లో నుంచి వాటర్ ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇంకా మనం చికెన్ కూడా ఉడికిపోయింది. మూత తీసేసి ఆ వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. రైస్ కూడా అయిపోయిందండి. రైస్‌నైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. చికెన్‌లో వాటర్ కూడా బాగా ఇంకిపోయినాయి. ఇప్పుడు అందులోకి మనము తెల్లగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ యాడ్ చేసేసుకొని మంచిగా మంచిగా కలిపేసుకోవడమే. చికెన్‌కి ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. పచ్చిదనం పోయేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. దీంట్లో మనము అల్లం పేస్ట్ వేయలేదు కదా అనేసి టేస్ట్ ఏం బావుండదనుకోకండి. చాలా 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 బావుంటుంది. ఇది విలేజెస్‌లో ఇలానే చేస్తారు. చాలా సింపుల్‌గా, టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అయితే చికెను ఆ పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర కూడా వేసేసాను. నేను ఒకసారి చెక్ చేసుకోండి మీరు. చికెన్ ఉడికిందా లేదా? ఆ స్మెల్ అనేది పోయిందా లేదా? అనేది చెక్ చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే. చికెన్ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసాను. చికెన్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను రసం కోసం తాలింపు పెడుతున్నానండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోండి. రసం గిన్నె. రసం గిన్నెలోకి ఆయిల్ ఏసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు. ఈ రసం మనకి పచ్చి పులుసు ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా! అందుకనేసి. కాబట్టి గిన్నెలోకి ఒక స్పూను ఆయిల్ ఏసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అది కూడా వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, దంచి పెట్టుకున్న తెల్లగడ్డ కూడా వేసేసి జీలకర్ర, మిరియాల పొడి కూడా వేసేసుకోండి. ఈ జీలకర్ర, మిరియాలు ముందే మనం నూరుకునే ముందే లైట్‌గా వేడి చేసుకుంటే ఒక ప్యాన్‌లో లైట్‌గా వేడి చేసుకుంటే ఇంకా తొందరగా మెదిగిపోతుంది. లేదు అలానే వేసుకున్నా కూడా పర్వాలేదు. మనం ఇక్కడ ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కదా! అంతా కూడా వేగిన తర్వాత తాలింపు మనము టమాటో గుజ్జు తీసుకున్నాం కదా! అదంతా ఆ వాటర్ అంతా కూడా వేసేసేయండి. కావాలనిపిస్తే ఇంకొంచెం వాటర్ అడ్జస్ట్ చేసేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోండి. కారం సరిపోతుంది. ఉప్పు ఒకవేళ తక్కువైతే ఈ స్టేజ్‌లో ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్.